పట్నంలో ఇప్పుడు ఎక్కలేని ట్రాఫిక్ అంతా ఉప్పల్ దిక్కే పాడైంది. ఎందుకో ఎరికే కదా, ఫ్లైఓవర్ పనుల వల్లనే. అయితే పోలీసోళ్ళు అధికారులు పనులు నడుస్తున్నాయి, జర వేరే తోవ చూసుకోరి ప్రజలారా అని ఎంత చెప్పినా కూడా బండ్ల రువ్వడి తగ్గుడు కాదు కదా, ఉల్టా మరింత ఎక్కువైతుంది. మరి అట్లా ఎందుకు అవుతుంది, ఏందా కథ అనేది అట్లా పోయి చూద్దాం బార్. హైదరాబాద్ పట్టణానికి ట్రాఫిక్ కొత్త ఏం కాదు కానీ నేరీగా బోడుప్పల్ మేడిపల్లి వరంగల్ దిక్కుపోయేటోళ్ళకే చాలా తక్లీఫ్ అవుతుంది. ఈ నడుమనే రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పి ఫ్లైఓవర్ పనులు చాలా ముచ్చట ఎరుకున్నదే కదా. అవుగా పనుల కోసం అని చెప్పి ఉప్పల్ రింగ్ రోడ్డును 3 నెలల మందం బంద్ పెట్టిరు అధికారులు. అయితే వరంగల్ హైవే ఎక్కాలనుకుంటోళ్ళు వాటికించి పట్టణం వచ్చేటోళ్ళు పలానా తొవ్వల పొంటి పోవాలి అని చెప్పిరు గాని ఎట్లా పోవాలి ఏం కథ అని ఎక్కడొక్క బోర్డు సుతా పెట్టలేదు. దీంతో అటు ఇటు పోయేటోళ్ళు తికమకాయ అక్కడెక్కనే తిరుగుతుర్రు. సీన్ కట్ చేస్తే తాత్కాలికంగా చూపించిన తొవ్వల పొంటి శీతం ట్రాఫిక్. హప్సిగూడకించి వరంగల్ పోయే బండ్లు ఉప్పల్ పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ కాలేజ్, బీరబ్బగడ్డ కాంచి రోడ్ ఎక్కుతున్నాయి. అది జరంతా తక్లీఫ్ ఏం లేదు కానీ ఎటొచ్చి బోడుప్పల్కించి వచ్చిన బండ్లే ఉప్పల్ మైఫిల్ హోటల్ కాడ లెఫ్ట్ తీసుకోకుండా ఉప్పల్ రింగ్ రోడ్ దిక్కుపోతున్నాయట. ఇక గీడనే వచ్చి పడదు అసలు చిక్కు. సైన్ బోర్డు లేక గుడ్డిగా ముంగడి పోవుడు, ఎటు పోవాలో తెలియక వెనుకకు మల్లుడు. అంతా ఆగమాగం జగన్నాథం. పోనీ అక్కడికించన్న నాగోలు దిక్కేమన్నా సైన్ బోర్డులు బందోబస్తుగా ఉన్నాయంటే అదేం లేదు. నాగోలుకించి హప్సిగూడకించి నాగోలు. ఈ రూట్లో పోయేటోళ్ళకి పెద్ద తక్లీఫ్ ఏం లేదు కానీ ఎటొచ్చి బోడుప్పలు దిక్కుపోయేటోళ్ళకే పెద్ద షేర్ వచ్చి పడ్డది. రోడ్డు బంద్ చేసి తొవ్వలు మలిపిరు కానీ ఎట్లా పోవాలనే బోర్డులు ఏడబెట్టలేదు. అందుకే ఉప్పలు చుట్టుపట్టు తెంపు లేకుండా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి ఇప్పటికన్నగా సైన్ బోర్డులు బందోబస్తుగా పెడతారో లేదో గాని తీర వానకాలం ముంగడ పనులు చాలు చేసిరు. ఈ 3 నెలలు ఎంత గోసవాడాలనో ఏమోపో అని గులుక్కుండా పోతురు రోజు అటు దిక్కు ప్రయాణం చేసే జనాలు.